దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు మౌనముగా ఉంటే నేను సమాధిలోనికి దిగిపోతున్నాను. నేను నువ్వు మౌనంగా ఇలా మౌనంగా ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది, నాకు భవిష్యత్ అన్నటువంటిది ఉండదు. నీ ముఖమును నాకు దాచవద్దు, నీ సేవకుని కోపముతో తోలివేయవద్దు, నీ సేవకునితో వ్యాజ్యం ఆడవద్దయ్యా. నువ్వు నాతో వ్యాజ్యం ఆడితే నేను ఎక్కడ నిలబడతాను ప్రభువా? నీవు దోషములు కనిపెడితే నేను ఎక్కడ నిలబడతాను చెప్పయ్యా. ఎంతసేపు ఉన్నా కూడా దేవుని కాళ్ళు పట్టుకొని ఆయన సన్నిధిలోనే పరుపులు తేలునట్లుగా కన్నీరు విడిచి మొరపెట్టడము దావీదుకు తెలుసు. హల్లెలూయా. సౌలు చూడండి, చంపాలని ప్రయత్నం చేశాడు కానీ చంపలేకపోయాడు సౌలు, కానీ దావీదు చంపాడు. సౌలు వ్యభిచారం చేయలేదు, దావీదు వ్యభిచారం చేశాడు. మన దృష్టిలో మనం ఆలోచిస్తే దావీదు కంటే సౌలు 1000 రెట్లు బెటర్. ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు, ఎవరితో పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఇంకేమి. కానీ సౌలును దావీదుని పెడితే దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. అంటే దేన్ని చూస్తాడు దేవుడు? దావీదు హృదయము ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చావనైనా చేస్తానేమో కానీ విగ్రహానికి మాత్రం నేను మొక్కను అన్నాడు. విగ్రహం వైపుగా నేను చూడను అన్నాడు. ఎంతసేపు ఉన్నా కూడా ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనే మొరపెట్టుకొని ఎట్లా ఒకటి జవాబు తెచ్చుకుందామని అనుకుంటాడు. కానీ నువ్వు జవాబు ఇవ్వకపోతే నేను ఇంకో చోటుకి వెళ్తా, ఏం నాకు దిక్కులేదు అనుకుంటున్నావా? నువ్వు కాకపోతే ఇంకెవరు లేరా నాకు? అది సౌలు యొక్క దృక్పథం. కానీ దావీదు దృక్పథం అలా లేదు.